విజయవాడలో ఇద్దరు, కాకినాడలో ఒకడు. సీడెడ్లో అయితే మార్నింగ్ షోకే తీస్తారన్న సినిమాని రేపటితో హైదరాబాద్లో కూడా తీసేస్తా అంటున్నారు. చూసిన వాళ్ళు కూడా ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారన్న. ఎంతమంది చూశారు హైదరాబాద్ మొత్తంలో? ఒక్కడే అన్న. అది కూడా ఇందాక నీకు చెప్పాగా, మూర్తి అని, చాలా పెద్ద జర్నలిస్ట్. నెంబర్ దొరికితే పిలిచాను నేనే. తనకి సినిమా నచ్చితే ఏమన్నా ఆర్టికల్ రాయొచ్చు తను. వంశీ, అసలు మన టీం నుంచి కూడా ఎవరు లేదా? లేదన్నా, ఎవరికి కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వేనా గురువు అంటే? అవును సార్. ఒక 25 ఉంటాయా? 26 సార్. నీ గురించే తీసాబెట్టి సినిమా చూసాక అర్థమైంది థియేటర్ ఎంత ఖాళీగా ఉందో. ఇంత చెత్త సినిమా ఎలా తీసావయ్యా? నీరసంగా, స్లోగా. కనీసం సినిమా తీస్తున్నప్పుడు కూడా నీకు అర్థం కాలేదా? ఎన్ని ఎకరాలమే పెట్టి తీయడానికి? సార్ డబ్బులు ఏమో సార్, చూసిన వాళ్ళకి నచ్చితే చాలు కదా. ఇదెవరికి నచ్చుతుందయ్యా? ఒక తల తోక లేదు. జనాలకి సినిమా నచ్చాలంటే అందులో ఒక లవ్ స్టోరీ ఉండాలి, సంపడాలు ఉండాలి, సెంటిమెంట్ ఉండాలి. పోనీ లాస్ట్కి ఒక దేవుడి బొమ్మ వేసిన సినిమా హిట్ అయిపోద్ది. ఇవేమీ తెలియకుండా సినిమా ఎలా తీసావయ్యా? అవన్నీ పెట్టి నేను తీయలేను సార్. నాకు ఇలా తీయడమే వచ్చు. అయినా అందరు ఇలానే తీస్తే ఎలా సార్? ముందు అందరు ఇలాగే అంటారు, తర్వాత జనాలకు నచ్చడానికి ఇవన్నీ పెట్టి తీస్తారు. పెట్టి తీయాలి కూడా. ఈ శుక్రవారం దాటితే కుక్కలు కూడా దేకవు ఇలాంటి సినిమాని. నీ సినిమా వల్ల పైసా ఉపయోగం ఉండదు ఎవడికి. నేను నీ తండ్రి స్థానం నుండి చెప్తున్నాను, ఈ సినిమా ఎవరు చూడరు, చూసినా నచ్చదు. నేను చెప్పినవన్నీ పెట్టి మరో కొత్త కథ రాయి. లేకపోతే సినిమాలు తీయడం మానేసి ఇంకో పని చూసుకో. ఈ సినిమాని పట్టుకొని కూర్చోవద్దు. Guru makes a sensational debut with his autobiographical film Forbidden Flower. His direction is artistic and exquisite, and he manages to capture emotions as organically as possible. He surely has a very different and original voice. In an era where everyone talks about Satyajit Ray, Mani Ratnam, Ram Gopal Verma, but nobody wants to be the one, we may have finally found the one. I'm sharing the movie's link in the comments. Do go check it out and support this extraordinary new age filmmaker. Okay.
sir, statistically speaking, we have more sales this year, and according to the market value, and uh, uh, also the growth has been indicated around to 10% profits, as we have discussed. నువ్వు జాయిన్ అయ్యి 2 months అవుతుంది. లాస్ట్ 4 Fridaysగా ఒక్క ప్రజెంటేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నావు. నీ వల్ల ఎవ్రీ సాటర్డే CEO ముందు నేను తలదించుకుంటున్నా. ఇలా పనిచేయడానికా నిన్ను పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చింది? చెప్పు, జాబ్లోంచి తీసేయమంటావా? సార్ 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 వద్దు సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. నీకు 1 week టైం ఇస్తున్నా. నెక్స్ట్ ఫ్రైడే క్లయింట్కి ఇచ్చే ప్రజెంటేషన్ ప్రాపర్గా ఉండాలి. మన ప్రోగ్రెస్ కనపడాలి. లేదంటే యూ విల్ బీ ఫైర్డ్. అర్థమైందా? గెట్ లాస్ట్ నౌ. అన్నా, నిద్ర టాబ్లెట్స్. వీకెండ్ బాగా దీన్ని నిద్రపోయింటావుగా. కనీసం ఈ 4 రోజులన్నా పని చేయి. ఫ్రైడేతో నీ జాతకం తెలుస్తా. ఆల్రెడీ హెచ్ఆర్టీని రెడీగా ఉండమని చెప్పా. రేపు ప్రజెంటేషన్ సరిగ్గా ఇవ్వలేదనుకో, నీ ప్లేస్లో ఇంకోటి వస్తాడు. ఆల్ ద బెస్ట్. I love you.
నిన్ను పెళ్లి చేసుకుంటా. కానీ ఇప్పుడు నేను స్ట్రెస్లో ఉన్నాను. కెన్ వి గో టు మై ప్లేస్? జాబ్ నుంచి తీసేస్తారేమో నన్ను ఇంకా. ఓ ఎప్పుడు చూడలేదు నేను నీ కాలనీలో. మొన్ననే ఇక్కడికి షిఫ్ట్ అయ్యా. జాబ్ ఎక్కడ చేస్తుంటావు? ఏం లేదు. జాబ్ ఏం లేదా? డబ్బులు కావాల్సినప్పుడు ట్రాన్స్లేటర్గా వర్క్ చేస్తా. ఐ నో మల్టిపుల్ లాంగ్వేజెస్. జాబ్ లేకుండా ట్రాన్స్లేషన్ చేసుకుంటూ బతికేస్తున్నావా? అవును. ఏ ఇంకా ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావా? తప్పేముంది దాంట్లో? ఇలా అయితే ఎక్కువ రోజులు బతకలేవు. కేవలం డబ్బు సంపాదించడం కోసం మాత్రం నేను ఒకరి దగ్గర పనిచేయలేను. అందరూ ఎప్పుడో అప్పుడు ఒకరి కింద పని చేయాల్సిందే. నీకు నచ్చినట్టు ఉంటా అంటే ఎలా కుదురుతుంది? ఇలా అయితే జీవితంలో పైకి రాలేవు. నువ్వెందుకు ఇంత కష్టపడుతూ ఈ పని చేస్తున్నావు? ఎందుకంటే చెయ్యాలి కాబట్టి, అందరూ చేస్తున్నారు కాబట్టి, ఇలా చేస్తేనే సంతోషంగా ఉంటారు కాబట్టి. ఇది కూడా తెలీదా? అందరు చేసేది కాకుండా నీకు ఇంకేదైనా సంతోషాన్ని ఇస్తే అప్పుడు నువ్వు అది చేస్తావా? చేస్తానేమో. ఛాన్సే లేదు. అలా నువ్వెప్పుడు చేయలేవు. ఎందుకంటే నీకు భయం. అందరూ చేసేది చేయకపోతే ఏమైపోతావో అని భయం. ఎవరేమనుకుంటారో అని భయం. అందరిలా నువ్వు పరిగెట్టాలనుకుంటావు. కానీ నీకు అర్థం కానిది ఏంటంటే జీవితంలో ప్రశాంతత అనేది నడవడం వల్లే వస్తుంది. అదే నువ్వు చేయలేవు. లేదు, నాకేం భయం లేదు. సరే అయితే అలా ఎప్పుడైనా ఛాన్స్ వచ్చినప్పుడు అందరిలా కాకుండా ఇంకేదైనా కొత్తగా చేసి చూపించు. అప్పుడు నమ్ముతా. కానీ అప్పటిదాకా ఇలా బాధపడుతూ ఎక్కడో చూపించాల్సిన కోపం మాత్రం ఇలా సెక్స్లో ఎవరి మీద చూపించకు. నాకేం బాధ లేదు, నేను బాగానే ఉన్నాను. మరి నెలైందేంటి నిద్రపోయి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నా కష్టాలని నీకు చెప్పుకొని తప్పు చేశాను. అయినా చిన్నప్పటి నుంచి నీకు నచ్చినట్టే చేస్తున్నట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? ఊహ తెలిసినప్పటి నుంచి మాత్రం నాకు నచ్చిందే చేశా. ఒకరు అడిగారని ఎప్పుడు ఏం చేయలేదు. అబద్ధం. ఇప్పుడు నేను పిలిచాను కాబట్టే వచ్చు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కాబట్టే వచ్చు. నువ్వు పిలిచావనో లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని చెప్పావనో రాలేదు. నాకు కూడా నీతో టైం స్పెండ్ చేయాలనుంది కాబట్టి వచ్చాను. దాన్నే చాయిస్ అనేది. వెయిట్. సో ఇప్పటిదాకా అట్లీస్ట్ నేనైనా నీ కోసం నచ్చింది చేశానని సంతోషపడుతూ కూర్చున్నావా? సారీ మ్యాన్, ఐ పిటీ యూ. సరే వదిలే, వెళ్ళి టీ పెడతాను. నా గ్రీన్ టీ పెట్టు, టీ తాగను. ఆమ్లెట్ కూడా వేయి. ఆనియన్ కూడా వేయి దాని మీద.
ఐఫోన్ ఛార్జర్ తెస్తావా అలాగే ప్లీజ్? సరా 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 లేగు సరా 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 లేగు సరా సరా ఇది తెలియక తప్పు చేశాను సార్. సరే 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 ఏంటయ్యా ఇన్ని రోజులు నిద్రపోతున్నావా? ఎక్సలెంట్, దట్ వాస్ ఎక్స్ట్రాడినరీ ప్రెజెంటేషన్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్, వెరీ ప్రౌడ్. నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ప్రమోషన్ నీకే. కీప్ అప్ ద గుడ్ వర్క్ మై బాయ్, కీప్ అప్.
ప్రభాకర్, నేను చూస్తుంటే కచ్చపాలున్నాయా. నాకు తమ్ముడు ఉండేవాడు. వాడికి చదవటం అస్సలు వచ్చేది కాదు. వాడికి అక్షరాలన్నీ గాల్లో ఎగురుతున్నట్టు వంక టింకర్గా కనిపించేవి. 3rd క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా వాడిని హాస్టల్లో జాయిన్ చేశాం. అయినా చదవడం రాలేదు. అలానే ఒకరోజు హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది. సూసైడ్ చేసుకొని చనిపోయాడంట. నేను చూసిన ప్రతిసారి నాకు మా తమ్ముడే గుర్తొస్తాడయ్యా. ఎందుకో బాగా కష్టపడ్డావు పని చేయడానికి, ప్రజెంటేషన్ ఇవ్వడానికి. కానీ నువ్వు వాళ్ళ చనిపోవాలని అనుకోలేదు. లాస్ట్ వీక్ కష్టపడి చెమట ఓడ్చి చాలా మంచి ప్రజెంటేషన్ ఇచ్చావు. యు ఆర్ ఎ బ్రేవ్ సోల్జర్. రేపు కూడా క్లయింట్కి ఇలాగే ప్రజెంటేషన్ ఇస్తావని నాకు తెలుసు. ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. ఐ లవ్ యూ. సార్, రేపు నేను ప్రెజెంటేషన్ ఇవ్వలేదు సార్. మీరు అనుకుంటున్నట్టు నేనేం కష్టపడలేదు సార్. అసలు నాకు నెల నుంచి నిద్ర లేదు సార్. అలాంటిది ఒక అమ్మాయిని చంపగానే నిద్రపోయాను సార్. ఆ నిద్ర ఎలా వచ్చిందో, ఎందుకొచ్చిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు సార్. సార్, మీరు అనుకుంటున్నట్టు నేను ఏ మాత్రం కష్టపడలేదు సార్. మీ కంపెనీలో పనిచేయడానికి నాకే అర్హత లేదు సార్. నేను క్రిమినల్ని సార్. నన్ను ఎలా అయినా పోలీసులకు అప్పగించండి సార్. మీరు అనుకుంటున్నంత మంచోడైతే కాదు సార్. నేను మంచోడైతే కాదు. నీకు డ్రైవింగ్ వచ్చా సార్? తర్వాత నన్ను ఇంట్లో దింపి.
శివ, ఆనంద్ నగర్ కాలనీలో వచ్చి బాడీ తీసుకెళ్ళు. దీనికా ఏడ్చింది నువ్వు? నిద్ర పట్టక పని చేయలేకపోతున్నాను ముందే చెప్పొచ్చుగా ప్రభాకర్. నాతో ఫ్రీగా ఉండొచ్చుగా. నిన్నేమైనా తిట్టానా కొట్టానా? మీ జనరేషన్తో వచ్చిన ప్రాబ్లం ఏదయ్యా? అన్ని కష్టాలు అమ్మాయిలకే చెప్పుకోవాలనుకుంటారు. నువ్వు కూడా అమ్మాయిని ఇలాగే చంపావా? అందరికీ ఏవేవో కష్టాలుంటాయి. నీకొచ్చే కష్టాలన్నీ ఇప్పటివరకు ప్రపంచంలో నీ ఒక్కడికే వచ్చాయనుకుంటా. ఎలా ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండే ఐటీ ఎంప్లాయీస్ ఎలా నిద్రపోతారు అనుకుంటున్నావు? పోనీ నాకు నిద్ర రాకపోతే నేనేం చేస్తా అనుకుంటున్నావు? అందరం ఇలా చంపే నిద్రపోవాలి. ఇలా చంపితేనే వారానికి 70 గంటలు పనిచేయగలం. కానీ సార్, ఇలా జనాల్ని చంపడం తప్పేం కదా? ఒక్కడు చేసి తప్పు, అందరూ చేస్తే అది జీవన విధానం. అప్పుడు అది తప్పేలా అవుతుంది? అలాగని రోజు నిద్రపోవాలనుకోకు. అప్పుడు బద్ధకం ఎక్కువై జంతువులా తయారవుతావు. అస్సలు పని చేయలేవు. అందరు చేసినట్టు చేయడమేనా సార్? ఇంకేం చేయలేమా? లేగు, నిన్నే లేగు. నీ నుంచి నాకు వచ్చిన హెల్ప్ కావాలి. నాకు నిద్ర రావట్లేదు. లాస్ట్ 4 వీక్స్ నుంచి కూడా నాకు నిద్ర లేదు. అలాంటిది లాస్ట్ వీక్ ఒక అమ్మాయిని చంపడం వల్ల నాకు నిద్ర వచ్చింది. ఇప్పుడు ఎవరినైనా చంపితేనే నాకు నిద్ర రావచ్చేమో. రేపు నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నిన్ను చంపితే నిద్ర వస్తుందో లేదో టెస్ట్ చేయవచ్చా? విచ్ కంపెనీ? విక్టరీ టెక్నాలజీస్. Sure, kill me. ఎక్సలెంట్ వర్క్ ప్రభాకర్. నెక్స్ట్ మంత్ మన కంపెనీ డైరెక్టర్ ఇండియా వస్తున్నాడు.
ఈసారి యాన్యువల్ ప్రెజెంటేషన్ ఆయన ముందు నువ్వే ఇస్తున్నావు. సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుగా, ఫాలో దట్. హలో, ఎస్ఐ శివానా? రావు గారు మీ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ పద్మారావు నగర్లో ఒక డెడ్ బాడీ వచ్చి తీసుకెళ్తారా? ప్రభాకర్, ఐఎమ్ జస్ట్ ఎమోషనల్ మ్యాన్. లాస్ట్ 3-4 వీక్స్ నుంచి నీ పర్ఫార్మెన్స్ చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుందయ్యా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. గుర్తుందిగా, రేపు డైరెక్టర్ ఈస్ కమింగ్. నాకు తెలిసిన ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తావని, కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్. హ్యావ్ ఎ గుడ్ స్లీప్ టు నైట్. ఎస్ సార్. ఎవరు నువ్వు? ఏమైంది? నన్నెందుకు కట్టేశావు? సార్, నేను డైరెక్టర్ని సార్. ఫార్బిడెన్ ఫ్లవర్ అని చెప్పి ఒక సినిమా తీశాను. సరే, అయితే? సార్, మీ ఆ సినిమా పేరేనారా? లేదు. అదే కదా సార్ నా బాధ. థియేటర్లో ఉన్నప్పుడు ఒక్కరోజు నా సినిమా పెట్టి తీసేశారు సార్. పోనీ యూట్యూబ్లో పెడతానన్న చూసారనుకుంటే నా ముఖం నచ్చక ఎవ్వరు చూడలేదు సార్. అందుకే ఇలా జనాలను తీసుకొచ్చి నా సినిమా చూపిస్తున్నాను. మీరేం భయపడకండి సార్, నేను మిమ్మల్ని ఏం చెయ్యను. జస్ట్ నా సినిమా ఎలాగుందో చూసి చెప్పండి సార్ ప్లీజ్. మిమ్మల్ని నేను సినిమా అయిపోయిన వెంటనే వదిలేస్తా. నన్ను నమ్మండి సార్. నేను తీసి డెఫినెట్గా మీకు నచ్చుతుంది సార్. ఇలా కూడా చేస్తారా? చేయాల్సి వస్తుంది సార్. మరి ఒక్కరోజే ఉందంటున్నావు. మరి నీ సినిమా చెత్త సినిమానే అయి ఉంటుందిగా. లేదు సార్, ఇప్పటివరకు చూసిన వాళ్ళందరూ బాగుందన్నారు. ఇప్పటివరకు చూసిన వాళ్ళంటే నువ్వు కిడ్నాప్ చేసిన వాళ్ళ?
అవును సార్. నువ్వు కిడ్నాప్ చేసావు కాబట్టి భయపడి బాగుందని చెప్పుండొచ్చు కదా, అబద్ధం చెప్పుండొచ్చు కదా. లేదు సార్, వాళ్ళు ఎవరు అబద్ధం చెప్పలే. సరే అయితే ఓ పని చేద్దాం. నేను నీ ఫిలిం చూస్తాను, కానీ ఫిలిం నచ్చకపోతే నేను నిన్ను చంపేస్తాను. ఓకేనా? సరే సార్, చంపేయండి. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై ఫిల్మ్. సరే అయితే ప్లే చేయి. ఓకే సార్, ఓకే. సార్ సార్ లేవండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ సార్ సినిమా నడుస్తుంది సార్. సార్ 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 ఒక్కసారి లేవండి సార్ ప్లీజ్. సార్ ఒక్కసారి నా సినిమా చూడండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ సారీ సార్, నేను మీకు ప్రామిస్ చేశాను కదా.